నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల చుట్టూతోనే రాజకీయాలు కూడా తిరుగుతుంది. సో ఇటువంటి సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. లేకుంటే ఈరోజే స్థానిక సంస్థల ఎన్నికలు, లేకుంటే ఇంకొక ఇప్పటికే హైకోర్టు తీర్పు చెప్తా ఉంది అక్టోబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని. సో ఇటువంటి అనేక సందర్భాల్లో ఒకసారి మనం పొలిటికల్ సినారియో కనుక చూస్తే, సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి ఇప్పటికే అభ్యర్థుల వైపు తయారవుతున్నారు. మరోవైపు ఆ స్థానిక సంస్థల సమరంలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆశావాళ్ళు ఒకవైపు ఇప్పటికే తమ తమ ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు ప్రధానంగా ఇప్పటికే వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీస్లో ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ది ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ మెజారిటీవి వాళ్ళ ఖాతాలో వేసుకునేందుకు కూడా వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ 42% బీసీ రిజర్వేషన్ల అంశం, కుల గణన, ఇట్లా అనేక అంశాలు తెర మీదకి తీసుకొచ్చి మరోవైపు రాజీవ్ యువ వికాసం కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రైతులకు బోనస్లు కానీ, ఇట్లా ప్రజలకు చేరువై ఇచ్చినటువంటి హామీలు, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పనులు ఇట్లా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ కూడా కొంత ముందుకెళ్తోంది. స్థానిక సంస్థలే ఎజెండాగా ఖచ్చితంగా మెజారిటీ స్థానాల్లో హస్తం పార్టీ కొంత మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు బీఆర్ఎస్ బీజేపీలు కూడా ప్రతిపక్ష పార్టీలుగా కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు ఎండగడుతూ వాళ్ళు కూడా కొంత వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే హైకోర్టు తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఏదైతే 42% బీసీల రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒకే ఒక్క సంతకం ఏదైతే గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఇట్లా పెండింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం కేంద్రం వైపు నుంచి లేకుంటే రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియ జరగకుండా ఆగినటువంటి క్రమంలో సో ఇప్పుడు హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరి ఎప్పుడు నిర్వహించే అవకాశాలు ఉంటాయనే చర్చ గత కొంతకాలంగా తెలంగాణ పాలిటిక్స్లో కొంత సీరియస్గానే జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ నెలలోనే షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉంటుందిగా తెలుస్తుంది. అంటే వినాయక చవితి పండగ 27 మనకు తెలంగాణలో ఉంది. 27 పురస్కరించుకొని అంటే షెడ్యూల్ కూడా కొంత ఆ ఇంచుమించు ఆ సందర్భంగానే అక్కడ 1-2 రోజుల్లోనే ప్రకటించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఏర్పాట్లు పూర్తిగా చేసుకుంటోంది. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో సమీక్షలు, రివ్యూలు, క్యాబినెట్లో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు జరగబోయే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షలో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, స్థానిక సమరానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు అక్కడ అధికారులతో రివ్యూ జరిగిన తర్వాత 18వ తారీఖున తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంటుంది. క్యాబినెట్లో సుదీర్ఘంగా ఇవే అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ స్టాండ్ ఏంటి, మరోవైపు ప్రభుత్వం ఏ విధంగా అవలంబించాలి, మరోవైపు గవర్నర్ ఆర్డినెన్స్ను కూడా ఇంతవరకు ఆమోదించినటువంటి నేపథ్యంలో తమిళనాడులో తరహాలోనే కొంత ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా అనేక అంశాల మీద క్యాబినెట్ డిస్కస్ చేసి క్యాబినెట్ తీర్మానం తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా పార్టీ పరంగానే 42% రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామంటూ కూడా ఖరాఖండిగా చెప్తున్నటువంటి సందర్భంగా రిజర్వేషన్ల పైన కూడా నిర్ణయాన్ని క్యాబినెట్ తర్వాత ప్రకటించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ నెల 20 లోపు జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల వ్యవహారం ఖరారయ్యే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఈ నెల 22 లోపు ఎంపీటీసీలకు రిజర్వేషన్లను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. మరోవైపు 25 నుంచి 28 మధ్యలో షెడ్యూల్, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సమరానికి షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు సెప్టెంబర్ మొదటి వారంలో కానీ లేకుంటే 2వ వారంలో కానీ ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి 2 వారాల్లోనే పోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా. అయితే సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్లో జరిగే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది. మరోవైపు పెద్ద ఎత్తున రావాల్సినటువంటి ఫండ్స్ అభివృద్ధికి సంబంధించి ఆగినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందని హైకోర్టు చెప్పినటువంటి క్రమంగా ఇప్పుడు ప్రభుత్వం దిశగా కసరత్తు చేస్తోంది. అక్టోబర్లో సర్పంచ్ ఎన్నికలు, సెప్టెంబర్లో మొదటి 2 వారాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సమరం. సో దీంతో ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఒక రకంగా అన్ని రాజకీయ పార్టీలకు సెమీఫైనల్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎటు తిరిగి అధికార పార్టీకే కొంత వేవ్ ఉంటుంది. అధికార పార్టీయే ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు గెలుపుకోగలుగుకుంటే, ఖచ్చితంగా గెలిచి తీరితే కొంత అభివృద్ధి దిశగా కొంత ఫండ్స్ శాంక్షన్లో కానీ లేకుంటే ఆ జెడ్పీ
బాడీస్కి వచ్చే ఫండ్స్ కూడా కొంత వస్తుంది కాబట్టి స్పష్టంగా అధికార పార్టీలకి కొంత మొగ్గు సహజంగా ఉంటూ ఉంటుంది. అంటే ఇది కొంచెం గతం నుంచి జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూస్తే మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాల కంటే కూడా అధికార పార్టీ హవా కొనసాగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈసారి జరగబోయే తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఎవరికి పట్టం కడతారు, మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రతిపక్ష పార్టీలుగా ఎంతవరకు తమ సత్తా చాటే అవకాశాలు ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్ వరకు వెయిట్ చేయాలి. కానీ షెడ్యూల్ ఈ నెలలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో డేట్లు కూడా మనకి కన్ఫర్మ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలకైతే ముహూర్తం ఫిక్స్ అయిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ దావా కొనసాగే అవకాశం ఉంటుంది, మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.